హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మనసావ టీవీలో ఆర్ఆర్ వర్సెస్ ఇక్కడ లక్నో. ఎక్కడ అంటే లక్నోలో అయితే జరుగుతుంది. ఎవరిదంటే అసలు వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటే చాలా వరకు కూడా ప్లస్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంది. 200 ప్లస్ కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ అడ్డే అడ్డర్లో చూసుకున్నా ఎక్కువగా ఆర్ఆర్కే చాలా వరకు ఇజ్జైతే ఉంది. ఇక్కడ ఈ స్టేడియంలో కూడా హోమ్ గ్రౌండ్ అని లక్నోకే మరి హోమ్ అడ్వాంటేజ్ అనేది తీసుకున్నా కానీ ఇక్కడైతే ఎక్కువ శాతం అయితే రాజస్థాన్కి అయితే హోమ్ అడ్వాంటేజ్ అయితే ఉందనేది ఇక్కడైతే రికార్డ్స్ అనేది చెప్తున్నాయి. మరి అటు పేస్కి కానీ చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ ఉంటుంది. ఇటు బలబలలో చూసుకున్నా లక్నో టీం వచ్చేసి లక్నో అయితే చాలా బ్యాటింగ్ డెప్త్ అనేది ఉంది. కొంచెం స్పిన్నర్స్ తో కూడా చాలా బాగా ఆడుతున్నారని చెప్పొచ్చు. అటు బౌలింగ్ లో కూడా పర్వాలేదు అనేది అయితే చెప్తున్నారు. మరి ఇక్కడైతే డీకాక్ గానీ, రాహుల్ గానీ, స్టోనిస్ గానీ వీళ్ళందరూ కూడా పురాణ్ గానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మరి చెప్పాలి. ఇలా చూసుకున్నా అటు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ చాలా బలంగా అయితే ఉన్నారు అనేది మనం అయితే స్పష్టంగా మనం అయితే చెప్పాలి. మరి చాలా బలంగా అయితే ఉంది లక్నో. అయితే మరి ఆర్ఆర్ చూసుకున్నా అటు యశస్వి జైస్వాల్ నుండి కానీ, మరి బట్లర్ కానీ, సంజు శాంసన్ నుండి కానీ, హెడ్బైర్ నుండి కానీ మరి ఇలా చూసుకున్నా చాలా డెప్త్ అనేది అటు జోల్ నుండి కానీ, అశ్విన్ నుండి కానీ, చాల్ నుండి కానీ, సైని నుండి కానీ, మరి బోల్ట్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా బలంగా అయితే బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ ఆల్రౌండర్ లో కానీ చాలా వరకు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నారు అనేది అయితే మనం అయితే స్పష్టంగా మరి చెప్పాలి. మరి రిజల్ట్ లో చూసుకున్నా చాలా బలంగా అయితే ఆర్ఆర్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. మరి ఇద్దరిద్దరు కూడా 50-50% అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా ఎక్కువగా విజయం మాత్రం ఆర్ఆర్కే ఎక్కువగా అయితే ఉంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటి చూడాలి. మరి పోలింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఆ పోలింగ్ అయితే పోలింగ్ ఉండి ఖచ్చితంగా సరే లైక్స్ అయితే కొట్టండి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, లైక్ చేయండి. ఇది ఫ్రెండ్స్.